స్త్రీలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకు తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మేము నిద్రపోతున్నప్పుడు మాకు నిద్రలో బాగా గాబరాగా ఉంటుంది, ఉన్నట్టుండి మెలకు వచ్చేస్తుంది, ఒక యాంగ్జైటీకి మేము లోన్ అవుతున్నాం, ఇది మేము నిద్రపోతున్నప్పుడు మాత్రమే మాకు జరుగుతోంది, ఇవన్నీ దోషాలు లేకుండా మేము హాయిగా ప్రశాంతంగా సుఖంగా నిద్రపోవాలి అనుకునేటువంటి వారందరికీ తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అయితే ఇది కేవలం స్త్రీలకు మాత్రమే, పురుషులకు ఉపకరించేటువంటి పరిహారం కాదు. ఆ మంచం మీద పురుషులు పడుకోకూడదనేది ఏం లేదు కానివ్వండి, కాకపోతే ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉపకరించేటువంటి పరిహారం. దీనికి ఏం చేయాలి? మంచానికి 4 కోళ్ళు ఉంటాయిగా, ఆ 4 కోళ్ళకు కూడా వెండి మేకులు కొట్టించుకోండి. వెండి మేకులు మనం తయారు చేయించుకోవాలి. అవి మేకులాగా ఉండక్కర్లా, వెండి గొట్టాలలాగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, గట్టిగా ఉన్నటువంటివి. వాటికి ఏమి ఇంత అని కొలత లేదు, ఇంత పొడవు ఉండాలి ఇంత పొడవు ఉండాలని కూడా లేదు. చిన్న మేకుల్లాగా తయారు చేయించేసుకొని ఆ వెండి మేకులను తీసుకువెళ్ళి ఆ యొక్క 4 కోళ్ళు మంచాలకి ఏవైతుంటే వాటికి కొట్టించండి. అది కూడా కుదిరితే ఆ మంచాలకు అడుగు భాగంలో కొట్టించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడా కూడా యాంగ్జైటీ లేనటువంటి చక్కటి సౌండ్ స్లీప్, చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్రను మీరు పొందగలుగుతారు. అలానే భర్తకి సంబంధించి, పిల్లలకి సంబంధించి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు, మీకు ఏమైనా ఆటంకాలు వస్తున్నట్లయితే శనివారం ఉన్నటువంటి రోజున జాస్మిన్ ఆయిల్ తోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసి 11 సార్లకి తగ్గకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తారండి. ఇవి ఎప్పుడైతే ఒక 7-8 శనివారాలు దాడతాయో అక్కడి నుంచి మీకు మంచి ఫలితాలు కనబడతాయి. జాస్మిన్ ఆయిల్ తోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయాలి. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో స్వామివారి ఒక పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని స్వామివారి దగ్గర ఇంట్లోనే చేసుకొని రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారండి. రోజు పారాయణ చేయడానికి కుదరకపోతే కనీసం ప్రతి శనివారం పారాయణ చేస్తారండి. ఎప్పుడైతే ఒక 7-8 శనివారాలు దాడతాయో అక్కడి నుంచి మంచి ఫలితాలు మాత్రం మీరు పొందగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈ శుక్రవార శుభవేళ మనమందరం కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవీ దేవతల యొక్క నామావళితో కూడినటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీచక్రాధిష్టాన దేవత అయినటువంటి లలితా పరాభట్టారికి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. శ్రీంకారాసన గర్భితానలసిఖాం సౌక్లీం కళాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్నే మేరుండే వన్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,